మీటింగ్ ఐడి అంటుందండి. ఏమో తర్వాత చూద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో లక్ష్మి గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? లక్ష్మి గారు నమో మెహర్ బాబా. జ్యోతి గారు హారతి, వైదేహి గారు చల్లని నా స్వామి. జై బాబా అండి. జై బాబా. లక్ష్మి గారు, సిహెచ్ లక్ష్మి గారు. అన్మ్యూట్ అవడం లేదటండి. లేదటమ్మా. సులోచన గారు కూడా ఉన్నారు, ఆవిడ జాయిన్ అయ్యారు ముందే. సులోచన గారు మీరు నమో మెహర్ బాబా వాడండి. जय बाबा, जय मेहर बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमेव, इह परानंद जीवनमेव। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधक अंतमु जेसी, अज्ञानांधक अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी। हरिषेद्वर्गमु अंतरिंबगा, हरिषेद्वर्गमु अंतरिंबगा। अव्ययमोक्षंबनुग्रहिंपुमु, अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा। रजनी गाరు जय मेहर बाबा अंदर। జై బాబా సులోచన అండ్ ధనలక్ష్మి. జై బాబా. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస ప్రారంభమైనందుకు బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత కొన్ని రోజులుగా మనం ఈ సత్య సంపద పుస్తకం చదవడానికి అవకాశం కుదరలేదు కొన్ని కారణాల వల్ల. మళ్ళీ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం సత్య సంపద రెండో భాగంలో పరిపూర్ణ చేసే పని గురించి మనం తెలుసుకుంటాం. అంటే షరియార్జీ గురించి చెప్తున్నాడు బాబూజీ. అంటే అంటాం కదా, ఒక భగవత్ చింతనలో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కలడం, ఇవన్నీ ఏంటి అని చాలా మంది క్వశ్చనింగ్ గా ఉంటుంది. దాని గురించి బాబూజీ చెప్తున్నాడు. అది కొంచెం తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి ఆ సబ్జెక్ట్ లోకి ఎంతవరకు వెళ్ళామో కొంచెం క్లుప్తంగా తెలుసుకుని మిగిలింది ఈ రోజు తెలుసుకుందాం. బాబూజీని ఒక అతను అడుగుతాడు, బాబా తండ్రి షరియాజీ భగవద్ అన్వేషణలో దేశ దేశాలు తిరిగి కఠిన సాధనలు చేశాడు,
కానీ ఒకసారి వివాహమైన తర్వాత ఈ సాంసారిక జీవనం సాగిస్తూ పిల్లల్ని కన్నాడు. మరి నిజంగా ఇది పరిపూర్ణులు చేసే పనేనా? ఇది సాధారణ మానవుని వలె ఒక కోరిక తీర్చుకోవడం కాదా? దీని అర్థం ఏంటి? కొంచెం చెప్తారని అడుగుతాడు. అడిగితే బాబూజీ చాలా అద్భుతంగా చెప్తాడు. కాదు, అది చాలా భిన్నమైంది అని చెప్తున్నాడు. అంటే సద్గురువులు గాని, ఒక మహానుభావులు గాని, ఇలా శర్యార్జీ లాంటి వాళ్ళు గాని సంసారంలో ఉండడం అన్నది భగవద్ అన్వేషణలోనే గడుపుతూ మనం తినడం తాగడం ఎలా చేస్తామో ఆ పని కూడా అలా చేస్తారు. ఎందుకంటే భగవంతుని యొక్క దివ్య ప్రణాళిక ప్రకారమే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది కనుక ఆ ప్రణాళికలో ఈయన ఒక సాధనం. బాబా కూడా అంటారు, శర్యార్జీ లాంటి ఉన్నతమైన ఆత్మ మరొకటి లేదు అని కూడా. అంటే ఆయన ఎంచుకున్న సాధనం శర్యార్జీ, భగవంతుడు ఎంచుకున్న సాధనం కనుక వాటిని మనం లెక్క కట్టడం కానీ ఇలా కామెంట్స్ చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆయన నిర్ణయాన్ని మనం ఒమ్ము చేసినట్టే కదా. అందుకని బాబూజీ చెప్తున్నాడు, అసలు శర్యార్జీ ఎలాంటి వాడు అంటే భగవద్ అన్వేషణలోనే గడిపాడు. అందుకే బాబా అంటారు ఆయనకి సరిసాటి మరెవరు లేరని కూడా బాబా అన్నారు. అతడు వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే అతని వివాహం చేసుకున్నా కూడా నిరంతరం ప్రభువు నామస్మరణతోనే ఆయన హృదయం ఎప్పుడూ కూడా ప్రీతమని పాటను కొనసాగిస్తూనే ఉంది అని చెప్తున్నాడు బాబూజీ. అలాంటి ఆత్మలు సాధారణ మానవుడు కామానికి లోబడినట్టు లొంగిపోవు. మనసులోనూ హృదిలోనూ ప్రతి ఆలోచన, ప్రతి భావన ప్రీతమునికి చెందినవై నిండి ఉన్నప్పుడు అది ఒక ఒక బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. మనం చూడండి, కొన్ని బాధ్యతలు మనం జీవితంలో ఎలా చేసేసుకుంటూ వెళ్ళిపోతామో ఇలా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం కూడా ఒక బాధ్యతగా చేసుకెళ్ళిపోతారు. అలాంటప్పుడు అది కామవాంఛ కానే కాదు అని చెప్తున్నాడు బాబూజీ. సాధారణ మానవుడు కోరికల పుట్ట కాబట్టి అతని చైతన్యం ఎప్పుడూ కామంతో కప్పబడి ఉంటుంది. కామం అంటే ఒక శరీరమే కాదండి, కోరికలన్నీ కూడా కామానికి సంబంధించినవే. అంటే ఒక డబ్బు కావాలన్నా, ఒక నగలు కావాలన్నా, ఏదైనా నా కోసం కావాలి అనేది ప్రతిదీ కామం కిందే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాధారణ మానవుడైతే ఎంత చైతన్యం అభివృద్ధి చెందినా కూడా నేను భగవంతుని అనకుండా వాడు ఏమంటున్నాడు, నేను ఫలానా అంటున్నాడు. కాబట్టి వాడికుంటాయి అలాంటి ఆలోచనలు. కానీ శర్యార్జీ లాంటి ఉన్నతాత్మల పరిస్థితి అది కాదు అని చెప్తున్నాడు బాబూజీ. వారి చైతన్యం నిరంతరం భగవద్ అన్వేషణలో మునిగి ఉంటుంది. వారికి కోరికలు గాని లేదా కామం గాని ఉండవు. దైవ నిర్ణయం ప్రకారం నిర్ణయించబడిన పాత్రను పోషించడం కోసం ఆ వాంఛను కూడా ఇతర శారీరక అవసరాలైన తినడం, తాగడం ఇలాంటి వాటి వలె పూర్తి చేస్తారు వాళ్ళు. సాధారణ మానవుడు కామవాంఛకు లోనైనట్లు జరగదు. తనకి ఇవ్వబడిన పాత్రను నిర్వహించడం కోసం ఆ సమయంలో అలా ప్రవర్తించవలసి ఉంటుందంతే అంటున్నాడు శర్యార్జీ గురించి బాబూజీ. బాబూజీ చెప్పడం ఆపి మరలా కొనసాగించారు. సద్గురుల విషయం తీసుకుంటే వారు భగవదైక్యం పొందినవారే కదా. భగవత్ చైతన్యాన్ని వారు నిరంతరం అనుభవిస్తూనే ఉంటారు. సృష్టి అంతా ఒక మాయా అని వారికి తెలుసు. కలలుగంటున్న ఆత్మలను మేల్కొల్పడానికే ఈ మాయా ప్రపంచంలోకి వారు తిరిగి వస్తారు. ఈ ప్రపంచంలో వారు ఉన్నప్పటికీ భగవత అనుభవం యొక్క ఎరుక, మాయా ప్రపంచపు ఎరుక రెండూ ఉంటాయి వారికి అన్నాడు బాబూజీ. అలాంటి స్థితిలో ఉన్న ఆత్మకు కలల ప్రపంచానికి చెందిన కామానికి లోబడం అనే ప్రశ్నే లేదు కదా. నిజానికి ఉన్నది భగవంతుడొక్కడే, వేరొకటి లేనే లేదని వారికి బాగా తెలుసు. అలాంటప్పుడు కామానికి గురి అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి ఆ ఉన్నతాత్మలు వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, దీనికోసం సంసారం చేయడం ఇవన్నీ కలలో చేసినట్లుగా చేస్తారంతే. అహం బ్రహ్మస్మి స్థితిని అనుభూతి చెందుతున్న ఆత్మ ఏ పని చేస్తున్నా ఉన్నది తానొక్కడే, ఇతరులు లేదని పూర్తి ఎరుకతో చేస్తాడు అతను. సద్గురువు ఏ కార్యం నిర్వహించడానికి దాని వెనక ఉద్దేశం మాత్రం సద్గురువు ఏ కార్యం నిర్వహించినప్పటికీ దాని వెనక ఉద్దేశం మాత్రం మాయలో ముగ్గుతున్న మానవాళికి ఆధ్యాత్మిక పురోగతి ఇవ్వాలనే ఉద్దేశం. లేకపోతే వారు మాయలో ఉండవలసిన అవసరం ఏముంది? అంటే పూర్తి ఎరుక కలిగి నేను భగవంతునని తెలిసా కూడా అంటే ఆ పరమాత్మలో కలిసిపోతున్నప్పుడు కూడా ఆయన డ్యూటీగా అప్పచెప్పినప్పుడు మళ్ళీ మాయా దాంట్లో కిందికి దిగి వస్తారండి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుమతితో.
లేకపోతే వాళ్ళు ఇలా రావాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నాడు బాబూజీ. వారు ఎవరితో మాట్లాడుతున్నా సరే వారి నిరంతరం అహం బ్రహ్మస్మి స్థితి ఎరుకను, కలల జగత్తు యొక్క ఎరుకను రెండింటినీ అనుభూతి చెందుతూ ఉంటారంతే. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నవారు కామన్ లాంటి మాయకు సంబంధించిన విషయాలను అనుభూతి చెందుతారనే ప్రసక్తే లేదు. అతడు తప్పించి వేరొకటి లేదని తెలుసుకున్న అతనికి అంతా తానే ఉంటాడు. కాబట్టి ఎలాంటి కామాన్ని అనుభూతి చెందగలడు? అతడు వివాహం చేసుకుని సంతానాన్ని పొందడానికి ఆ చర్యలో పాల్గొన్నప్పటికీ అది అతడు కలలో చేసిన పనిలాంటిదే అవుతుంది అన్నారు బావూజీ. తాను భగవత్ స్థితిని అనుభవిస్తూ ఆ కార్యం చేసినప్పటికీ తాను తప్ప ఇతరం ఏదీ లేదనే ఎరుకను నిరంతరం కలిగి ఉంటాడు అతను. మానవాళికి ఆధ్యాత్మిక పురోగతిని కల్పించి వారిని ఈ మాయ నుండి మేలుకొల్పడమే సద్గురువు యొక్క ముఖ్యోద్దేశంగా ఉంటుంది. లేకుంటే ఆయన ఈ మాయలో ఉండవలసిన పనేముంది? సద్గురువు చేసే చిన్న పనేనా విశ్వాన్ని ఎలా కుదిపేయగలదో మనకు వివరించడానికి బావు ఒక కథను చెప్పడం ప్రారంభించారు అన్నారు రుస్తుంబి వరహాటి. అంటే ఎంత అద్భుతంగా షరియాజీ పాత్ర గురించి మనకి అవగతమయ్యేలా చెప్తున్నాడు. ఇంకొంచెం అర్థం అవ్వాలంటే మీకు కథ కూడా చెప్తాను అంటున్నాడు బాబూజీ. అంటే అలాంటి ఆత్మలు పరమాత్మలో కలిసిపోతాయండి. కానీ పరమాత్మ ఒక డ్యూటీని అప్పచెప్పాక ఒక సద్గురువులేనా ఇలాంటి షరియార్జీ లాంటి వాళ్ళేనా ఆయన డ్యూటీని అప్పగించినప్పుడు కిందకి దిగి వస్తారు. వాళ్ళకి తెలుసు మాయలో ఉంటే ఎంత బంధనాలు ఏర్పడతాయో. అందుకని వాళ్ళు ఏంటంటే ఎరుకతోనే ఉంటారు. భగవత్ చైతన్యం అనుభూతి చెందుతూనే ఉంటారు. కానీ భగవంతుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించడం కోసం అలా కిందకి దిగి వస్తారు తప్ప వాళ్ళకి ఎలాంటి కామ కోరికలు ఉండవు. ప్లస్ వాళ్ళు ఆ స్థితిని అనుభవిస్తూ కూడా ఉన్నది ఒక్కటే భగవంతుడనే ఎరుకతోనే ఉంటారు అని చెప్తున్నాడు బావూజీ. ఇక కథలోకి వద్దాం. ద్రౌపది పాండవుల భార్య. అంటే మహాభారతంలోని కథని బావూజీ చెప్తున్నాడు. ద్రౌపది మనందరికీ తెలుసు కదా. ద్రౌపది పాండవుల భార్య. వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె కూడా వెళ్ళింది. ద్రౌపది కృష్ణుడి నుండి అక్షయ పాత్రను వరంగా పొందింది. దాని సహాయంతో ఆమె ఎంతమందికైనా ఆహారాన్ని అందివ్వగలదు. అయిపోవడం అనే ప్రశ్నే లేదు. కానీ చివరిగా ద్రౌపది భుజించిన పిదప మరలా భోజనం సమయం వరకు ఆ పాత్ర ఆహారం ఇవ్వదు. దానికి రూల్ అన్నమాట. ఒక అక్షయ పాత్రని ఇచ్చాడు కృష్ణుడు, వీళ్ళందరూ వనవాసనంకి వెళ్ళారు. అది ఎంతమందికైనా వండుతుంది. కానీ ద్రౌపది భోజనం చేశాక మాత్రం మళ్ళీ ఇవ్వదు. మళ్ళీ భోజనం సమయం వరకు భోజనం ఇవ్వదుట. అది కండిషన్ ఉంది దానికి. ఆ పాత్ర ఆహారం ఇవ్వదు అనే షరతు ఉంది. పాండవులు వనవాస కాలంలో తమకు ఆహారం నిమిత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వందల మంది సాధువులకు, సత్పురుషులకు, తమను చూడడానికి వచ్చిన ప్రజలకు విరివిగా ఆహారాన్ని ఆ పాత్ర ద్వారా అందించగలిగారు. దాంతో పాండవుల దానగుణం ప్రతి ఒక్కరికి తెలిసింది. ఒకసారి దుర్వాసన మహాముని తన 1000 మంది శిష్యులతో ఆ ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. దుర్వాసుడు మహాకోపిష్టి. ఎవ్వరినైనా తీవ్రంగా చూశాడంటే వారు బూడిదైపోవలసిందే. ఇది అతని కోపం స్థాయి. ఆ ముని పాండవుల వద్దకు వచ్చి తనకు తన 1000 మంది శిష్యులకు ఆహారాన్ని తయారు చేయమని ఆదేశించాడు ద్రౌపదిని. ఆహారం తయారయ్యేలోపు తామంతా నదీ స్నానం చేసి వస్తామని వెళ్తాడు దుర్వాసుడు. విషయం విన్న ద్రౌపది తాను భోజనం పూర్తి చేశాను, ఇక సాయంత్రం వరకు ఆ పాత్ర ఆహారాన్ని ఇవ్వదని ఆందోళన చెందడం మొదలెట్టింది ద్రౌపది. ఆ కోపిష్టి ముని పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తాడో అని భయపడుతూ ఉంది ద్రౌపది. కృష్ణుడి సహాయం అర్థించింది. కృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమె మాట్లాడకముందే నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే భోజనం తయారు చేయి అన్నాడు కృష్ణుడు ద్రౌపదిని చూసి. అది విన్న ద్రౌపది దుఃఖించడం మొదలుపెట్టింది. ఏం జరిగిందని కృష్ణుడు అడగగా ద్రౌపది విషయమంతా వివరించి ఈ ఆపద నుండి బయటపడేయమని నిన్ను నేను వేడుకుంటూ ఉంటే నీకు ఆహారం కావాలని అడుగుతున్నావు. ఆ పాత్ర మరలా భోజనం సమయం వరకు ఆహారాన్ని ఇవ్వదని నీకు బాగా తెలుసు కదా అన్నా అంటూ వాపోయింది ద్రౌపది కృష్ణుడితో. ఆ పాత్ర ఇలా తీసుకురా, నన్ను ఆ పాత్రని చూడని అన్నాడు కృష్ణుడు ద్రౌపదితో. ద్రౌపది ఆ పాత్రని తీసుకుని రాగా కృష్ణుడు దాన్ని పరిశీలించి పాత్రకు ఒక మూల ఒక అన్నం మెతుకు ఉన్నట్లు గమనించాడు. ఆ మెతుకు ద్రౌపదికి చూపించి నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
అది తిన్న తర్వాత నా కడుపు నిండిపోయింది, ఇక ఏమాత్రం తినలేను అన్నాడు కృష్ణుడు. అదే సమయంలో దూర్వాసముని అతని శిష్యులు స్నానాదులు ముగించుకుని భోజనానికి సిద్ధమవుతున్నారు. హఠాత్తుగా ఆ ముని అతని శిష్యులు కూడా బ్రేవుమని తేల్చుతూ బుత్తాయిసంతో ఉన్నట్లు భావించడం మొదలైంది. దాంతో ఇక ఆహారం అవసరం లేదని పాండవుల వద్దకు రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ విధంగా కృష్ణుడు ద్రౌపదిని ఆ కష్టం నుండి గట్టెక్కించాడు. సద్గురువుల యొక్క చిన్న పని, ఆ ఆత్మ ఒక్క మెతుకు అన్నం తినేటప్పటికీ వేల మంది కడుపుల ప్రభావితం అయ్యాయి. కాబట్టి అవతారుడు భూమిపై అవతరించి ఉన్నప్పుడు చేసిన పని యొక్క ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి అంటూ బాబు తన కథను ముగించాడు. అంటే ఒక ఆత్మకి మేలు, అంటే ప్రపంచానికి మేలు చెయ్యాలి అంటే ఒక ఆత్మ ద్వారా ఆ పని చేసుకుంటాడు భగవంతుడు. అలాగే ఇప్పుడు ద్రౌపదిని ఒక సాకుగా పెట్టుకుని ఈ దూర్వాస మహాముని అడిగినప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి ఆ ఒక్క మెతుకు తిన్నాడు చూడండి. దానివల్ల మొత్తం అంతా వాళ్ళందరికీ కడుపులు నిండిపోయాయి. ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరికి రాలేదు. అలా ఉంటుంది ఒక భగవంతుడి చర్య గాని, సద్గురు యొక్క పని గాని. చిన్న పనే మనకేమనిపిస్తుందంటే ఆ చిన్న మెతుకు ఎలా కడుపు నిండిపోయింది, కానీ భగవంతుడు చేసే ఒక్క చిన్న పనైనా సరే వేల మందికి ఎలా కడుపులు ప్రభావితం అయ్యాయో అవతారుడు చేసే ఏ పనైనా కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని చెప్పి ఈ కథ ద్వారా, అంటే షరియాజీ గురించి, సద్గురు గురించి మనకి విదితం అయ్యేలా బావూజీ ఈ కథని మనకి తెలియజేశాడు. మరి నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దామండి. భగవంతుడు అతి శక్తి సంపన్నుడు. దీని గురించి రుస్తుం బిఫల్హాటి మనకు తెలియజేస్తున్నాడు. బాబా శారీరకంగా అనుభవించిన యాతనంతా మాయ వల్ల మాత్రం కాదు, ఆయన చేసే విశ్వ కార్యక్రమం వల్ల మాత్రమే. మండలి హాలులో ఉన్న ప్రేమికులను ఉద్దేశించి మణి అన్న మాటలవి. విశ్వవ్యాప్తమైన కష్టాలను తాను తనపై వేసుకోవడం వల్ల బాబా చాలా అలసటగా, నీరసంగా, బలహీనంగా కనిపించేవారు. తాను భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనదని మాకు సూచనలు ఇచ్చేవారు. మేము దానికి తయారుగా ఉండాలనుకున్నారు. కానీ ఆయన చెప్పేదాన్ని మేము గ్రహించలేకపోయాం. ఆయనే మేము తెలుసుకోకుండా ఒక ముసుగుతో మమ్మల్ని కప్పేశారు అంది సోదరి మణిజ. బాబా తన కార్యం 100% పరిపూర్ణంగా పూర్తి అయిందని, దాని ఫలితం కూడా అదే స్థాయిలో 100% ఉంటుందని పదే పదే మాతో అంటూ ఉండేవారు. ఆయన అనేవారు కూడా, మీరు చూడండి ఎంతమంది నా ప్రేమికులు నా వద్దకు వస్తారో. ప్రపంచం మొత్తం నుండి ఎంతో మంది చిన్నారులు కూడా నా వద్దకు వస్తారు అంటూ బాబా ఎందుకు మీరు చూస్తారు అంటున్నారు, మనం చూస్తున్నాను ఎందుకు అనడం లేదు అని నేను ఆశ్చర్యపోయేదాన్ని చెప్తోంది సోదరి మణిజ. అంటే ఆయన చాలా బాధలు పడ్డారు, శారీరక బాధలు. ఈ అవతారం ముగియక ముందు 1968 నుంచి 69 చాలా బాధలు పడ్డారు బాబా. కానీ సోదరి మణిజ ఏం చెప్తుందంటే ఇది మాయ వల్ల కాదు, బాబా యొక్క విశ్వ కార్యక్రమం వల్ల వచ్చే బాధ అని చెప్తోంది. బాబాయ్ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఇండికేట్ చేసేవారు, నేను వెళ్ళిపోయాక మీరే చూస్తారు ఎంతమంది నా దగ్గరికి వస్తారో, చిన్నపిల్లలు ఎక్కువ వస్తారో చెప్తుంటే మణికి డౌట్ వచ్చేదిట. మనం చూస్తాము అనుకుండా మీరు చూస్తారు అంటున్నారేంటి అని ఆశ్చర్యం వేసేది నాకు. బాబా చాలా సార్లు చెప్పినా మేము గమనించలేకపోయాము ఆయన అవతారాన్ని ముగిస్తారని, ఎందుకంటే మా మీద ఒక ముసుగు ఉంది అని చెప్తోంది. బాబా చెప్పినప్పుడు నేను గ్రహించలేకపోయాను. బాబాకు అన్నీ తెలుసు, ఆయన చూడండి ఏదీ లేదు కదా, అందుకే మీరు చూస్తారు అంటున్నారు అనుకున్నాను. ఈ కోణంలోనే ఆలోచించాను తప్ప వేరే ఆలోచన నా మదిలో రానేలేదు. అంటే సర్వాంతర్యామి, అన్ని హృదయాలు తెలుసున్నవాడు కదా, ఆయన ఆల్రెడీ చూసేశాడు కనుక మీరు చూస్తారు అంటున్నారని అనుకుంటోంది. అలా అనుకున్నాను నేను చెప్తోంది. మీరు చూస్తారు ఎంతమంది నేను శరీర త్యాగం చేశాక నా దగ్గరికి వస్తారన్నది నాకు అలా అర్థమైంది అని చెప్తోంది సోదరి మణిజ. బాబా శరీర త్యాగం చేసే ముందు ఆయన శారీరకంగా పడిన యాతనకు చూచి కొంతమంది ప్రేమికులు ఆయన యొక్క అవతార తత్వాన్ని కూడా శంకించారు. భగవంతుడే ఉండి అంత బాధపడాలా అని చాలా మంది భావించారు. మండలిలో ఉండే బ్రావజాన్ మాటలు ఈ సందర్భంగా నాకు జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు సోదరి మణిజ. ప్రతి ఉదయం బాబా గది నుండి మండలి హాలు వరకు కుర్చీలో మోసుకుని వచ్చేవారు మండలి వాళ్ళు. అక్కడ తన మండలితో ముచ్చటిస్తూ తన పని చేసుకునేవారు బాబా. పని పూర్తి కాగానే మరలా కుర్చీలో బాబా గదికి చేరుకునేవారు. బాబాను కుర్చీతో మోసుకుని మండలి హాలుకు తీసుకొచ్చి
మెత్తగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టేవారు. తిరిగి తన గదికి వెళ్ళేటప్పుడు బ్రాబచన్ ఆసరాగా తీసుకుని బాబా సోఫా నుండి కుర్చీలోకి మారుతూ ఉండేవారు. బాబా శరీరం ఎంత బలహీనంగా ఉందంటే కొంచెం దూరం సోఫా నుండి కుర్చీ వరకు కొంచెం దూరం కూడా అడుగులు వేయలేకపోయేవారు బాబా. ఇరిచి ఒక పక్క, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మరో పక్క నిలబడి బాబా కుర్చీ మారడానికి సహకరించేవారు వారు. ఒక్కొక్కసారి బాబా చప్పట్లు కొట్టి చాలా నీరసంగా ఉంది, నన్ను నా గదికి చేర్చండి అనేవారు బాబా మాతో. వెంటనే ఫ్రాన్సిస్ లేచి బాబాకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. అలా చేస్తూ ఫ్రాన్సిస్ ఇలా అనుకున్నాడు, బాబా దేవుడు కదా, ఏమిటి దేవుడు ఇంత నీరసపడిపోయాడు అనుకున్నాడు ఫ్రాన్సిస్. ఎరిచి మరియు ఫ్రాన్సిస్ బాబా యొక్క చెరొక చెయ్యి పట్టుకోగా తన రెండు చూపుడు వేళ్లను విదిలించగా ఇద్దరూ బలంగా దూరంగా నేలపై విసిరివేయబడ్డారు. మండలి హాల్లో అడ్డుగా నేలపై పడిపోయారు వారు. ఫ్రాన్సిస్ తల తిరిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జరిగిందేమిటి అని చూస్తున్నారు. ఫ్రాన్సిస్ బాబా వైపు భయంగా చూస్తూ, బాబా నీకు చాలా బలముంది అన్నాడు ఫ్రాన్సిస్ బాబాను చూస్తూ. బాబా నవ్వుతూ, ఇంకెప్పుడూ మర్చిపోకు అన్నారు నా వైపు చూసి. అంతే, మరుక్షణం బాబా చాలా నీరసంగా అయిపోయి ఫ్రాన్సిస్తో అన్నారు, నేను చాలా నీరసంగా ఉన్నాను, రా నాకు సహాయం చెయ్యి అన్నారు. మణి తన మాటలను ముగిస్తూ, ఆయన భగవంతుడనే విషయాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు. మొత్తం విశ్వాన్ని సంరక్షించే అతి శక్తివంతుడు బాబా. అతని భగవత్ తత్వం పట్ల ఏ విధమైన అనుమానాలకు, శంకలకు మన హృదిలో తావివ్వకూడదు అన్నారు సోదరి మణిజ. ఒక అద్భుతమైన విషయం ఈ రోజు మళ్ళీ తెలుసుకున్నాం మనం. అంటే తెలుసున్న విషయమే, అంటే బాబాకి ఇన్ని యాక్సిడెంట్, ఎంత అనారోగ్యం అంతా చూస్తే ఎవరైనా ఒక అవుటర్ కూడా మనమే, మన బాబా ప్రేమికులు కూడా అనుకుంటారు, అలాగే అనుకున్నారట ఇంత బలహీనంగా ఉన్నారని. అదే విషయం అంటే నిత్యం బాబాని చూస్తున్న ఫ్రాన్సిస్కి వచ్చేసింది. ఈ బాబా దేవుడు అంటాడు కదా, ఇంత నీరసపడిపోయాడు ఏంటి దేవుడు అంటే, వెంటనే చూడండి హృదయాంతర్యామి అంటే ఆయన హృదయంలో ఉన్న ప్రతి విషయానికి తెలిసిపోతుంది. వెంటనే ఏం చేశారు, ఫ్రాన్సిస్ ని ఇరిచి రెండు వేళ్లతో తోసారు అంతే. వేళ్ళని ఇక్కడ వేళ్ళని రాస్తున్నారు, చెయ్యి కూడా కాదు. దాంతో ఎగిరి పడ్డాట వాళ్ళు. మండలి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి సడన్ గా వీళ్ళ పడిపోయారని. అప్పుడు ఫ్రాన్సిస్కి అర్థమైపోయింది, బాబోయ్ ఈయన మనసులో అనుకున్నది గ్రహించి ఇది చేశాడు అనుకుని వెంటనే ఒప్పేసుకున్నాడు. బాబా నీకు చాలా బలం ఉంది. వెంటనే బాబా అన్నారు, ఇంకెప్పుడూ మర్చిపోకు. అంటే ఆయన భగవంతుడు, అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం కలిగి ఉన్నవాడు. ఒక మాయ ముసుగు వేసుకుని కేవలం మన మీద ప్రేమతో, దయతో అలా కిందకి దిగి వస్తాడండి. ఆయనకు అవసరం లేదు. అందుకే భాస్కర్ రాజు గారు అద్భుతంగా రాస్తారు, అవసరంబు తనకు లేక అని. ఆయనకు అవసరం లేదు, కానీ కేవలం తన బిడ్డల మీద మనపై ఉన్న అపార ప్రేమ వల్ల తన స్థాయి నుంచి కిందకి దిగి వచ్చి ప్రేమకు బానిసను అన్నాడు. అందుకే బాబా ఆ ప్రేమ వల్ల ఏదైనా చేసేస్తాడు, ఎవరినైనా రక్షించేస్తాడు. హృదయాంతరాలలో నుండి పిలవండి, ఆ పిలుపు నాకు వినిపిస్తుంది, నేను ఈ పువ్వుల దండలు హారతి కోసం రాలేదు, ఇలా ప్రతిసారి కూడా బాబా ఎలర్ట్ చేశారు. ఆయన శక్తిని మనకి అవగతం అయ్యేలా ప్రార్థనలో కూడా పెట్టారు బాబా. కాబట్టి ఫ్రాన్సిసే కాదండి, మనమే కాదు, ఎవరైనా సరే బాబా భగవంతుడు. భగవంతుడు అంటే ఎంత సర్వశక్తిమంతుడో మనకి ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విశ్వాన్నే రక్షించేవాడు, ఆయనకి బలహీనత ఏంటి, ఆయన బలహీనంగా ఉండడం ఏంటి, అది మనం అవగతం చేసుకోవాలి. నిరంతరం ప్రభు హైయెస్ట్ ఆఫ్ ది హై అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మరి రేపు ఆఖరి అవకాశంట, దాని గురించి రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జ్యోతి గారు హారతి, వైదేహి గారు చల్లని నా స్వామి. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం,
శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अम्मा रजनी अंदर की जय बाबा अंडी చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగో మెహరునామమే నిత్యం కీర్తించులాగో ఎల్ల వేళల నిన్ను స్మరించులాగో ఎల్ల వేళల నిన్ను స్మరించులాగో చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి
సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా.